ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోహన్వాణి శ్రోతలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం లభించింది. ఎందరో నాయకులు ఉద్యమాలు, సత్యాగ్రహాలు, పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం లభించింది. 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినా కానీ 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్నాం. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ని అధ్యక్షుడిగా నియమించారు. మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుని అది లిఖితపూర్వకమైన రాజ్యాంగం అన్నమాట. అతిపెద్ద రాజ్యాంగం అంటే భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలో అని మనం లిఖితపూర్వకంగా వ్రాసుకున్నటువంటిది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన కృషి శ్లాఘనీయం. అస్పృశ్యత నిర్మూలనకి ఒక మహోద్యమంగా నిర్వహించి దేశవ్యాప్తంగా దళితుల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాన్ని కలిగించిన ఘనత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్కే దక్కింది. సర్వ సమానత్వం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛకి మూలం. వారందరినీ మనం తలుచుకుని వారి బాటలోనే నడవాలి. మహాత్మా గాంధీ అనుసరించిన అద్భుతమైనటువంటి బాట అహింస. భారతదేశం ఇంగ్లీష్ దొరల కబంధ హస్తాల నుండి విముక్తి పొందటానికి అహింసా మార్గాన్ని చేపట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చేలాగా చేశారు మహాత్మా గాంధీ. బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశ స్వతంత్రం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి నిస్వార్థంగా ఆయన జీవించారు. న్యాయవాద వృత్తిలో మంచి పేరు గణించి డబ్బు సంపాదిస్తూ కూడా అదంతా కూడా త్యజించి దేశం కోసం సర్వం త్యాగం చేసి స్వతంత్రం కోసం పాటుపడ్డారు. సత్యాగ్రహం ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యవంతులుగా చేసి ప్రజల్ని దేశభక్తిని పెంపొందింపజేసి స్వతంత్ర సమరంలో ప్రజలందరినీ పాల్గొనేలాగా చేశారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనే నినాదంతో భారతీయుల్ని ఉత్తేజపరిచాడు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టి స్వతంత్ర దేశం చేయాలని కంకణం కట్టుకుని తన జీవితాన్ని పణంగా పెట్టి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి సైన్యాన్ని తయారు చేశాడు. ఆ సైన్యంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. మహాత్మా గాంధీతో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించారు. అతని యొక్క సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా ప్రజలకు నచ్చి అతని సైన్యంలో చేరారు. మాతృదేశం కోసం కలెక్టర్ ఉద్యోగాన్ని త్యజించి ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దేశ నాయకుడు సుభాష్ చంద్రబోస్. అల్లూరి సీతారామరాజు యొక్క ధైర్య సాహసాలని మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరవు. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆంధ్రుల ధైర్య సాహసాలని, తెలివితేటల్ని భారత జాతికి తెలియజేసిన అల్లూరి సీతారామరాజు మహనీయుడు. ఆయన మిరపటపాకాయ్ టప అని ఒకటిని చేసి బ్రిటిష్ దొరల్ని వెన్నులో దడ పుట్టించాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. మన్యం ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు మన్యం ప్రజల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టాలని, మన్యం ప్రజల్ని బానిసల్లా చూస్తున్నారని వారిని
ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయాలని ఎంతో కృషి చేశాడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల కోసం ప్రాణాలను అర్పించినటువంటి అల్లూరి మహనీయుడు. జవహర్లాల్ నెహ్రూ న్యాయవాదిని చేపట్టి పేరు ప్రతిష్టలు సంపాదించి ఆంగ్లేయులతో సమరం ప్రారంభించాడు. భారతదేశ తొలి ప్రధానిగా బాధ్యతలను చేపట్టినా కూడా నెహ్రూ అనేక సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాడు. సత్యాగ్రహాలు, పోరాటాలు, ఉద్యమాలలో గాంధీ, పటేలు, తిలక్ వీరందరూ కూడా ఎంతో ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం రావడానికి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయులందరినీ కూడా తలుచుకొని వారి బాటలో మనం నడవాలి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చలాంచల. జయ వసంత కుసుమలత చరిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ. జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ. జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ. జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారతదేశానికి వందనం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.